మాజీ ఆర్మీ చీఫ్ నరవణే రాసిన పుస్తకంలోని కొన్ని అంశాలని రీసెంట్గా పార్లమెంట్లో రాహుల్ గాంధీ ప్రస్తావించారు. దీని మీద భారతీయ జనతా పార్టీ చాలా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా ఆ బుక్ ఇంకా ప్రచురితం కాలేదు. ప్రచురితం కాని అంశాలని ప్రస్తావించడం, అందులోనూ పార్లమెంట్లో ప్రస్తావించడం అనేది సరైన విషయం కాదు. సో రాహుల్ పై పైరసీ కేసు పడే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతోంది. ఏమంటారు? ఎస్ అండి, ఇప్పుడు బుక్ పైరసీ కేసు అనేది చాలా శక్తివంతమైన యాక్ట్ ఇండియాలో. మరి రాహుల్ గాంధీ గారు ఒక అన్పబ్లిష్డ్ బుక్, అంటే పెంగ్విన్ అనే ఒక పబ్లిషింగ్ హౌస్ దాన్ని ముద్రించాలి, దాన్ని క్లియరెన్స్ కోసం పబ్లికేషన్ చేయడానికి కావాల్సిన ముద్రించడానికి కావాల్సిన అనుమతులుగా అది మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్కి పంపడం జరిగింది. ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీ సంబంధించిన సెన్సిటివ్ విషయాలు ఉంటాయి. కానీ ఇదే సమయంలో ఆ బుక్ రాహుల్ గాంధీ గారి చేతిలో పార్లమెంట్లో దొరికింది. పార్లమెంట్ దాన్ని ఆయన ఉపదేశించాడు. ఇప్పుడు పీడిఎఫ్ కాపీల్లో చాలా చోట్ల అది ప్రొడ్యూస్ అవుతుందంట. అందుకని పెంగ్విన్ సంస్థ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది, అది దీనికి సంబంధించిన మీద విచారణ చేయాలి. ఇది ఎందుకంటే మేము చాలా నష్టపోతాం. పైరసీ యాక్ట్ ఉంటుందండి, పైరసీ యాక్ట్ తర్వాత కాపీరైట్ యాక్ట్ చాలా శక్తివంతం. అవి లేవనుకోండి ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది అనమాట. అవి చాలా శక్తివంతంగా ఉండాలి. భారతదేశం కూడా శక్తివంతమైన పైరసీ కాపీరైట్ యాక్ట్లతో ఇవన్నీ తయారు చేసుకున్నాం కాబట్టి లోగో యాక్ట్లు ఇవన్నీ ఉంటాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఈయన బుక్ ఈయన చేతిలో దర్శించింది. మరి ఈయన చేతికి ఆ బుక్ ఎలా వచ్చింది? నరవణే రాసిన డెస్టినీ ఆఫ్ 5 స్టార్స్ బుక్ ఎలా వచ్చింది? అది కూడా పార్లమెంట్ సాక్షిగా ఆయన చూపిస్తున్నారు. ఆ బుక్ని చేతిలో పెట్టుకుని తర్వాత బయటకు వచ్చి ఏఎన్ఐ పీటీఐకి ఇచ్చిన చోట ఆ బుక్ చేతిలో దర్శించింది. అసలు ఆ బుక్ అలా రాకూడదు బయటికి, ఎందుకంటే పైరసీ యాక్ట్కి అది విరుద్ధం. ఈ పైరసీ యాక్ట్ కింద అది ప్రూవ్ అవుతే 3 నెలల నుంచి 3 సంవత్సరాల జైలు, 6 నెలల నుంచి 3 సంవత్సరాల జైలు శిక్ష, ఒక్కో సందర్భంలో 5 సంవత్సరాల ఇంప్రిజన్మెంట్ కూడా పడుతుందండి. కానీ మళ్ళీ ఫైన్ కూడా ఉంటుంది 1,50,000 దాకా. కాబట్టి ఇప్పుడు ఈయన మీద అది కేసుకి ఈయన అట్రాక్ట్ అవుతుందంటే ఈ కేసు ఒక్కసారి రిజిస్టర్ అయ్యి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే రాహుల్ గాంధీ గారిని కూడా విచారించవలసి వద్దు. రాహుల్ గాంధీ గారి మీద కూడా ఒక A1 గాను A2 A3 గాను పెట్టవలసి వద్దు. అంటే ఏంటి, పైరసీ కేసు రాహుల్ గాంధీ గారి మీద రాబోతుంది అనేది మనకి ఇక్కడ సంకేతం అందుతుంది అనమాట. అంటే ఆయన చేతిలో అన్పబ్లిష్డ్ బుక్ ఉండకూడదు. ఆ పబ్లికేషన్కి ఎవ్రీ రైట్ ఉంది, ఎందుకంటే అది క్లియరెన్స్కి వెళ్ళినప్పుడు ఆ బుక్ బయటకు రాకూడదు, PDF కాపీలో రాకూడదు. అది ఏదో కొంచెం ఆ బుక్లో ఉన్నది ఒక విషయం ఆ రైటర్ చెప్తే అది ఏఎన్ఐకి ఇస్తూ ఆయన కొన్ని చెప్పాడు. ఆయన కొంచెం ఏదో ట్రయల్ రిలీజ్ చేసినట్టు కొన్ని చెప్తారు. అలాగా బయటకు వచ్చినవి వేరండి. కానీ ఈ బుక్ ఆయన చేతిలో దర్శించడం వల్ల రాహుల్ గాంధీకి ఆ పైరసీ యాక్ట్ వస్తుంది, ఆ కేసు అవుతుంది. అది మరి ఎలా ఆయన సమర్థించుకుంటారనేది మనం చూడాలి. రైట్.